అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ పాలకూర ఎగ్స్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. ఇది పుల్కా రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఎగ్స్ని ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత పాలకూరని క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ కారం, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఈ ఎగ్స్తో పాటే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇలా కొంచెం ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. తర్వాత కర్రీ కోసం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి ఇంకా చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు వేసుకోవాలి. ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటో 1 కప్పు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకోవాలి. 3 కప్పుల వరకు ఉంటుంది. ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, కసూరి మేతి 1 టీ స్పూన్, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కర్రీ కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటాను. ఇలా ఇవన్నీ బాగా కలిపేసుకుని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ కర్రీని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ సగం ఉడికిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇది పుల్కా రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అయితే దగ్గర పడిపోయింది. చూసారు కదా, పాలకూర ఎగ్స్ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.